మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక పర్యాయం మనందరం ఈ విధంగా కలుసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి దేవుడిచ్చినటువంటి కృపను బట్టి నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాగ్దానాన్ని మనం చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వాక్యం. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి, గాని ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. కీర్తనాకారుడు రాసినటువంటి మాటలను మరొక పర్యాయము అపోస్తుడైనటువంటి పౌలు గారు ఈ విధంగా వ్రాస్తూ ఉన్నారు. ఏమని వ్రాస్తూ ఉన్నారు అంటే, ప్రభువు కన్నులు నీతిమంతుల మీద ఉన్నాయి. ప్రభు కన్నులు నీతిమంతుల మీద ఉన్నాయి అంటే ఎవరైతే నీతిమంతులుగా ఉన్నారో వారి మీద దేవుని కన్నులు ఉంటాయి. వారు చేస్తున్నటువంటి ప్రతి పనిని కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. వారు ఏ ఇబ్బందిలో ఉన్నారో, ఏ సమస్యలో ఉన్నారో, ఏ పరిస్థితుల్లో వారు నలిగిపోతూ ఉన్నారో అనే విషయాలన్నిటినీ కూడా ఆయన చూస్తూ ఉన్నారు. తన కుమారుడు, తన కుమార్తె నీతిమంతుడుగా ఉన్నాడు గనుక, ఏ విధంగా నీతిమంతుడవుతున్నాడు మనుష్యుడు? వాక్యానుసారంగా చూస్తే ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని దేవుని వాక్యం చెప్తుంది. మరి నీతిమంతులు ఎవరు అనంటే, ఎవరైతే తమ పాపమును ఒప్పుకుని క్రీస్తు ప్రభువారి యొక్క నామములో బాప్తిస్మం పొందుతారో, క్రీస్తు రక్తములో వారి పాపాలు కడుగుకుంటారో వారు నీతిమంతులు. ఆ నీతిమంతుల మీద దేవుని కన్నులున్నాయట. ఆ నీతిమంతుల మీద దేవుని కన్నులు చూస్తూ ఉన్నాయి. ఆయన కనుదృష్టి వారి మీద ఉంది. అందుకనే దేవుని వాక్యం చెప్తుంది, నీతిమంతుల మీద ప్రభు కన్నులు ఉన్నాయి. అంతేకాదు, వారు చేస్తున్నటువంటి ప్రార్థనల వైపు ఆయన చెవులు ఉన్నాయి. ఎవరైతే అయ్యో నా కుమారుడు, నా కుమార్తె ప్రార్థన చేస్తూ ఉన్నారు అని ఆయన ఆలోచన చేస్తూ ఉన్నాడో, ఆయన చెవులు వారి వైపు పెడుతున్నాడట. అయ్యో నా కుమారుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, నా కుమారుడు వేదనలో ఉన్నాడు, నా కుమారుడు బాధలో ఉన్నాడు, వారి ప్రార్థన నేను ఆలకించాలి అని ఆయన ఏం చేస్తున్నాడంటే, వారి యొక్క ప్రార్థన వైపు ఆయన తన చెవులను పెడుతూ ఉన్నారట. ఈ ఉదయకాల సమయంలో మరి నీవు ప్రార్థన చేస్తున్నావా? నీ ప్రార్థన ఆయనకు వినబడుతూ ఉందా? నీ ప్రార్థన ఆయనకు వినబడి నీవు చేస్తున్నటువంటి ప్రతి ప్రార్థనను ఆయన ఆలకించి ఆయన జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావు, ఏ ఇబ్బందుల్లో ఉన్నావో, ఏ వేదనలో ఉన్నావో, ఆయన నీ వేదనలను జ్ఞాపకం చేసుకుని, నీ పరిస్థితులను జ్ఞాపకం చేసుకుని ఆయన తన ఉన్నతమైన ఆశీర్వాదాన్ని నీకు ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో ఆయనకు మొర్రపెట్టు, ఆయనకు ప్రార్థన చెయ్యి. ప్రభువా, నేను ఈ పరిస్థితిలో ఉన్న, నన్ను జ్ఞాపకం చేసుకోను ఆయన అని నీవు గనుక యథార్థమైన హృదయాన్ని కలిగి నీవు ప్రార్థన చేయగలిగినప్పుడు దేవుడు ఉన్నతంగా నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను దీవిస్తాడు. నిన్ను అనేకమైనటువంటి సాక్షుల ఎదుట నిన్ను నిలబెట్టడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా నీ ప్రార్థన ఆయన త్రోసివేయడు, ఆలకిస్తాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో నీ భారాన్ని ఆయన మీద వేసి నీవు ప్రార్థన చెయ్యి. దేవుడు తప్పకుండా ఆయన ఆలకిస్తాడు. అందుకనే భక్తుడు చెప్తున్నాడు, నీతిమంతులు చేసేటువంటి ప్రార్థన వైపు ఆయన చెవులు ఉన్నాయి, ఆయన దృష్టి ఉంది అని. కనుక
నిన్ను త్రోసివేయుడు. నీ కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. లేచి ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేయి. ప్రభు తప్పకుండా నిన్ను దర్శిస్తాడు. నీ ప్రార్థన ఆలకిస్తాడు. నీ కుటుంబానికి రావలసిన ఆశీర్వాదాన్ని ఆయన మీకు అనుగ్రహిస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. ఎవరైతే సమస్యలో, ఇరుకులో, ఇబ్బందులు, వేదనలు, అనారోగ్యంలో ఉన్నారో వారిని మీరు ముట్టండి, స్వస్థపరచండి. సంపూర్ణమైన ఆరోగ్యం దయచేసి నీ కనుదృష్టి వారి మీద ఉంచి వారి ప్రార్థనని ఆలకించి తగిన ఆశీర్వాదంను దయచేసి మహిమను పొందమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ వందనాలండి. మరి వాక్యం మీరు వినండి. మీరు వినడమే కాక మీ స్నేహితులకు తెలియచేయండి. మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. మరి వారికి కూడా ఈ మాటలు వినిపించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.